బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 12 అంశము దేవుణ్ణి పరిశీలించాలి. వాక్యము యిర్మీయా 9వ అధ్యాయము 24వ వచనము. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. పరిశీలించడం అంటే ఆసక్తి కలిగి ఉండటం. పరిశీలించడమంటే ఎక్కువ సమయం కేటాయించడం. ఆసక్తి లేకపోయినా, ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా పరిశీలించలేరు. ఈ ప్రపంచంలో అనేకమంది దేవుడు సృష్టించిన ప్రతి పదార్థము గురించి పరిశీలిస్తూ పరిశోధిస్తుంటారు. చాలా సమయము, ధనము వెచ్చించి సృష్టిలోని జంతువులు, పక్షులు, చేపలు, చెట్లు, ప్రకృతి, భూమిలోని పదార్థముల మీద ఎన్నో పరిశోధనలు నిత్యము చేస్తూనే ఉంటారు. క్రైస్తవులు సైతం ఈ లోకజ్ఞానము పట్ల చూపించినంత శ్రద్ధ దేవుని గురించి పరిశీలించటానికి చూపించరు. తనను సృష్టించిన దేవుణ్ణి పరిశీలించాలన్న ఆలోచన, ఆసక్తి వారికి ఉండదు. దేవుని గురించి పరిశీలించాలన్న ఆసక్తి వారికి లేకపోవడానికి కారణం ఆయనను ప్రేమించకపోవడమే. సహజంగానే మనం ఎక్కువగా ప్రేమించేవారి పట్ల మనకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము. వారి దినచర్య గురించి, వారి అలవాట్ల గురించి, వారి ఆలోచనల గురించి తెలుసుకోవాలనే ఆరాటం ఉంటుంది. మనం ప్రేమించని వారి పట్ల మనకి ఆసక్తి ఉండదు. దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనిషికి ఎందుకుండాలంటే ఆయన మన ప్రాణమునకు మూలమై ఉన్నాడు. ఆయన కృప వల్లనే జీవిస్తున్నాము కాబట్టి ఆయనను ప్రేమించకపోతే మనం ద్రోహులమవుతాము. ఆయన మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. దేవుడు ఈ సృష్టి మొత్తం కేవలం మనుష్యులను దృష్టిలో పెట్టుకునే చేశాడు. ఈ భూమి, ఆకాశము, సముద్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు సమస్తము మనిషి కోసం తన ప్రణాళికలో భాగంగా సృష్టించాడు. అందుకే సమస్తము సృష్టించిన తర్వాతనే మనిషిని సృజించాడు. మనిషిని సృజించిన తర్వాత ఇంకేమీ చేయలేదు. దేవుడు మనిషి కోసం సృష్టించిన దేనిని చూసినా కూడా ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. అంతగా ప్రేమించిన దేవుని గురించి ఆలోచించడం, తెలుసుకోవాలనుకోవడం, పరిశీలించాలనుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం. అంతకు మించి దేవునికి మనమేమి చేయగలము? వేలకొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? మీకా 6:7. మనకు ఆరోగ్యము, తెలివితేటలు ఇచ్చి మనలను అమితంగా ప్రేమిస్తున్న దేవునికి ఇవ్వడానికి ఆయన మనకు దయచేసిన ప్రాణము తప్ప ఇంకా మన దగ్గర ఏమీ లేదు. మన ప్రాణమిచ్చినా కూడా ఆయన ప్రేమకు వెలకట్టలేము. ఈ రోజున మనం నిద్రలేచి మన పని మనం చేసుకోగలిగినంత ఆరోగ్యంగా ఉండగలగటం కేవలం దేవుని కృప తప్ప మనకంటూ ఎలాంటి గొప్పతనము లేదు. ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడము గొప్ప భాగ్యముగా భావించినప్పుడే మన పుట్టుకకు ఒక అర్థము ఉంటుంది. దేవుని కృప ద్వారా జీవిస్తున్న నీవు ఆయనను ప్రేమించడానికి, ఆయన గురించి ఆలోచించడానికి, పరిశీలనగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ భూమి మీద నీ కృప ద్వారా జీవిస్తున్న మేము నిన్ను పరిశీలనగా తెలుసుకొని నీకు లోబడి జీవించినట్లు నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.